కీర్తనలు 23వ అధ్యాయాన్ని కీర్తనలు 23ను మనం చూద్దాము. మరి ఈ లేఖనమందు మనం ఆలోచన చేసే అంశం ఏమిటంటే, గొర్రెలకు గొప్ప కాపరి ఎవరు? గొర్రెలకు గొప్ప కాపరి ఎవరు అనేటటువంటి అంశం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం కొన్ని విషయాలను. కీర్తనలు 23ను మనం చదువుకుందాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తలను అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేదును. దేవుని సంరక్షణ, దావీదునకున్న స్థిరమైన విశ్వాసమును గురించి ఈ లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. మరి కీర్తన, మరి వచనాలు, చరణాలు మనం ఆలోచన చేసినప్పుడు 6 వచనాలని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు క్లుప్తంగా ఉంటుంది. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గట్ల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి. ఇక్కడ ఈ లేఖనమందు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని అక్కర బాధ్యత ఒక్కొక్క మనుషుని హృదయం అందించుకున్నది. అది క్రియాత్మకమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అది సంపూర్ణమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమస్త అవసరతలకును చాలినవాడిగా చూస్తూ ఉన్నాం. దేవుడు విశ్రాంతిని, ఉత్సాహమును ఇచ్చువాడుగా చూస్తూ ఉన్నాం. దేవుడు మార్గనిర్దేశము చేయుచున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. దేవుడు భద్రపరచుచున్నాడు అనేటటువంటి విషయాన్ని, ఓదార్చుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ప్రత్యాశనిచ్చుచున్నాడు, ఆదరించుచున్నాడు, స్వస్థతపరచుచున్నాడు, సమృద్ధిని నిచ్చుచున్నాడు, పొంగి పొరలే జీవితాన్ని తృప్తినిచ్చుచున్నాడు. భవిష్యత్తును నమ్మకం లేనిది దేవుడు స్థిరమైన మేలులతో అనుగ్రహించుచున్నాడు. తీరని కరుణయు లభించుటతో చివరిలో దేవుని ఆలయంలో ఆయన జీవించదనన్న నిశ్చయత కూడా అనుగ్రహింపబడి ఉన్నది. మరి కీర్తనలలో దేవుని బాధ్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలను మనము ఆలోచన చేస్తే చాలా గొప్పగా దేవుని వాక్యాన్ని మనకు తెలియబర్చి ఉంటున్నాయి. ఎందుకనంటే కాపరి క్రీస్తుగా ఉంటున్నాడు. కాపరి క్రీస్తుగా ఉంటున్నాడు. యెషయా 40:11 వచనాన్ని మనం ఒక మాట ఆలోచన చేద్దాం ప్రియులారా. యెషయా 40:11 40వ వచనాన్ని ఒక మాట ఆలోచన చేద్దాం. 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయిచ్చు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చూడండి ప్రియమైనటువంటి వారలారా, యేసు గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన తన ఒడిలో పెట్టుకుంటున్నాడు, లాలిస్తూ ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు అనేటటువంటిది. మనమే ఆ గొర్రెలము అనేటటువంటిది. మనల్ని మేపడానికి, మన పాపముల నిమిత్తం మరణించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.
ఆయన గొర్రెలకు మంచి కాపరి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మరి దేవుని వాక్యము ఒక పొల్లైనను ఒక సున్నైనను ఎప్పుడు కూడా తప్పిపో జాలదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 11వ వచనాన్ని చూద్దాం. 11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు ప్రాణం పెట్టాడు, మోసగాడు ప్రాణం పెట్టాడు, దోచుకపోయే దొంగ ప్రాణం పెట్టాడు. కానీ ఆయన మంచి కాపరిగా వచ్చాడు, సజీవుడుగా ఉన్నాడు, నిత్య జీవుడుగా ఉంటున్నాడు, పరలోక సంబంధి అయినటువంటి వారసుడై ఉంటున్నాడు, నిత్య సంకల్పం చొప్పున నిర్మించబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎందుకు అని అంటే మనము అనేటటువంటి పదము ఉన్నతమైనటువంటి బహువచనముతో ప్రారంభించబడింది. మానవుని సృష్టించినప్పటి నుంచి, అలాగనే భూమిని సృష్టించినప్పటి నుంచి కూడా కలయికతో కూడుకొని ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని చెప్పి 23వ కీర్తనలో చెప్పబడినట్టుగా మరి తండ్రి పంపించినటువంటి కుమారుడు ఈ లోకంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఏ మంచి లేని నన్ను ప్రేమించితివి, ఎంతగానో నీవు నన్ను ఆదరించితివి, నీ ప్రేమే మాధుర్యము, నీ ప్రేమే మహనీయము, నీ ప్రేమే మాధుర్యము, నీ ప్రేమే మహనీయము. నరులు ఎవరు కూడా ఏ మంచితనం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. మంచి గొర్రెలకు కాపరిగా నియమించాడు. తన గొర్రెలకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి కుమారుడిగా, తన స్వరక్తాన్ని చిందించి పాపముల నుంచి విముక్తి కలిగించినటువంటి కుమారునిగా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిగా, మంచి స్నేహితునిగా, మంచి ప్రియునిగా, మంచి సహోదరునిగా మనకు తోడుగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగునే ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాల్ని మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము కొన్ని వచనాల్ని మనం చూద్దాం ప్రియులారా. 5వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూద్దాం. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మధ్యను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఆ యొక్క కిరీటాన్ని పొందడానికి మనము మన విశ్వాసము ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఆ యొక్క కిరీటాన్ని పొందుకొనడానికి ఈ లోకంలో శ్రమలైన, బాధలైన, ఇబ్బందులైన, ఇరుకులైన, శోధనలైన, మరేదైనా మరణం వరకు నమ్మకంగా ఉండడానికి, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఎందుకు గొర్రెలకు కాపరి ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మంచి గొర్రెల కాపరి ప్రాణము ఇస్తాడు. ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అపోస్తల కార్యము
20వ అధ్యాయము 28లో చెప్పబడినట్టుగా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడనేటటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఎల్లవేళల్లో దేవుని విశ్వాసం, దేవుని యందు ఉన్నటువంటి స్థిరత్వం, దేవుని యందు ఉన్నటువంటి పరిపూర్ణమైన దృఢత్వం మనం ఎప్పుడు కూడా విడిచిపోకుండా నమ్మకంగా ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి.